హాయ్ ఫ్రెండ్స్, మల్లికార్జున యంగ్ యూట్యూబ్ ఛానల్ కి అందరికి ఈ రోజు ముఖ్యమైన వీడియో చూపిస్తున్నాం మీకు. బ్రహ్మవాని గుట్టకి ఎలా వెళ్ళాలో ఇక్కడ ఎలా వెళ్ళాలో చూపిస్తాను. చూడు, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటది. నల్గొండ ప్లాట్ఫామ్ నుంచి ఐదారికి వెళ్తుంటే ఆ రైల్వే ట్రాక్ ఉంటది. ఆ రైల్వే ట్రాక్ కొద్ది ముందులేగో ఇక్కడ ఇదే రూట్. ఇక్కడ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ నుంచి వస్తే. ఒకవేళ హైదరాబాద్ నుంచి వస్తుందంటే రైల్వే ట్రాక్ దాటంగానే ఫస్ట్ రైట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కొండ బాబు లక్ష్మి ట్రాక్టర్ కూడా ఉంటది. ఇక్కడ వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను. బ్రహ్మవారి గుట్ట పైకి వెళ్ళడానికి 3 రూట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మనం రైల్వే ట్రాక్ నుంచి వస్తుంటే మధ్యలో ఆహా హోటల్ ఉంటుంది. ఆహా హోటల్కి ఆపోజిట్ గానే రాకిల్స్ కాలనీ రోడ్ ఉంటుంది. ఈ రాకిల్స్ కాలనీకి ఎలా రావాలంటే మన ఉడిపోటల కాంచెలి రావచ్చు. థర్డ్ వన్ మన మునుగోడు రోడ్ ఉంటుంది. అది ఎలా రావాలో అది కూడా చూపిస్తాం. మునుగోడు రోడ్ కూడా ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇప్పుడు హైదరాబాద్ రోడ్ రైల్వే ట్రాక్ నుంచి వస్తే మధ్యలో ఆహా ఆహా హోటల్ ఉంటది. ఆహా హోటల్ అది దగ్గరలోనే మీకు బ్రహ్మవాని గుట్ట దారి ఉంటది. అది మట్టి బాట. ఇది ఇక్కడ మట్టి బాట. ఇది ఇక్కడికే పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఒక ½ కిలోమీటర్ ఉంటది గుట్ట పైకి. మనం ఇక్కడ మిడిల్ నిలబడం ప్రజెంట్. ఇక్కడ నుంచి వస్తున్నామో మన మునుగోడు రోడ్ ఉంటది. మునుగోడు రోడ్ అది కూడా చూపిస్తా. మిడిల్ ఉంటది మునుగోడు రోడ్. ఇది మళ్ళీ అక్కడి నుంచి వస్తే మన బీఈడి కాలేజ్, గూగుల్ కాలేజ్ కూడా రావచ్చు. మధ్యలో ఒకటి దర్గా ఉంటది ముస్లిం వాళ్ళది. అక్కడి నుంచి కూడా ఎట్టా వీడియో కూడా చూపిస్తా. ప్రజెంట్ మాత్రం మనం రైల్వే ట్రాక్ నుంచి వస్తున్నప్పుడు మధ్యలో ఆహా హోటల్ ఉంటది. ఆహా హోటల్ కలిసి 10 దగ్గర దాటిన తర్వాత మీకు బ్రహ్మవరం గుట్ట దారి ఉంటది. ఈ నుంచి ఒక ½ కిలోమీటర్ ఉంటది. ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపిస్తా. ప్రజెంట్ ఇప్పుడు మనం మునుగోడు రోడ్డు చూపిస్తాం. మీకు ఎలా కొందరు తెలియదు దారి, అది కూడా చూపిస్తా. దారి ఎలా రావాలో కొద్ది ముందుకు వెళ్ళి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇది మునుగోడు రోడ్ అంటారు. ఇది ఇప్పుడు సర్కిల్ కడ నిలవాడ మనకు ఒక టవర్ ఉంటది. ఇక్కడ మునుగోడు రోడ్ నుంచి వస్తుంటే ఇక మునుగోడు రోడ్ ఇక్కడ. ఇది మునుగోడు రోడ్ వేరియేషన్. ఇది మునుగోడు రోడ్ వేరియేషన్. ఇది ఇక్కడ మనం మిడిల్ నిలబడగా మనం నాగార్జున సాగర్ రోడ్ నుంచి వస్తుంటే కొద్ది అది దగ్గరలోనే మీకు రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ రూరల్ పోలీస్ స్టేషన్ వస్తుంటే కొద్ది ముందుకు వస్తే బీఈడి గూగుల్ కాలేజ్ ఉంటుంది. కొద్ది ముందుకు వచ్చిన తర్వాత మీకు మస్జిద్ అభిస్తుంది. ఆ మస్జిద్ కానీ కొద్ది ముందుకు వస్తే ఈ సర్కిల్ కనపడుతుంది మిడిల్. ఇక్కడ మునుగోడు రోడ్ ఈ మిడిల్ లో ఉంటది. ఇది ఇక్కడ టవర్ ఉంటది. ఇక్కడ మీకు రామాలయం టెంపుల్ కూడా ఉంటది. ఆ రామాలయం టెంపుల్ కూడా ఉంటుంది మీకు రైట్ సైడ్ లా. ఇప్పుడు మళ్ళీ 1 టన్ పొలిటికల్ కూడా రావచ్చు. ఓల్డ్ సిటీ నుంచి జామాజ్ అంటారు. అక్కడ నుంచి కూడా రావచ్చు. అది దగ్గర ఉంటుంది. మిడిల్ సర్కిల్ ఇది. మునుగోడు రోడ్ నుంచి వచ్చిన ఇటు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఒకవేళ బీఈడి కాలేజీ నాగరం సాగర్ రోడ్ నుంచి వస్తేనేమో రైట్ సైడ్ ఉంటుంది రూట్. ఇది బ్రహ్మవాని గుట్ట. మునుగోడు రోడ్ చూపించిన మునుగోడు రోడ్ కంచెలు ఎట్లా రావాలా, ప్లస్ సాగర్ రోడ్ కంచెలు వస్తుంటే అది దగ్గరలోనే మీకు రూరల్ పోలీస్ స్టేషన్ అది చెప్పిన కదా. మళ్ళీ 1 టన్ పోలీస్ స్టేషన్ ఓల్డ్ సిటీ కంచి కూడా రావచ్చు అని ఇప్పుడు చెప్పిన కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన బ్రహ్మవాని గుట్టకి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు మునుగోడు రోడ్ నుంచి అటు నుంచి వచ్చిన తర్వాత మునుగోడు రోడ్ నుంచి వస్తున్నాం రైట్ సైడ్ లో ఉంటుంది. ఇప్పుడు రైల్వే ట్రాక్ కంచెలు వస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ మట్టి బాట. ఇప్పుడు ఎలా వెళ్ళాలో పైకి చూపిస్తా. మినిమం ఒక 700 మీటర్స్ ½ కిలోమీటర్ ఉంటుంది. మీకు ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూపిస్తా. బ్రహ్మవాని గుట్ట ఎలా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, అప్పుడు ఎట్లా పురాతన తపస్సు ఎట్లా చేసిండు, ఏం కదా అనేది మీకు మొత్తం చూపిస్తా. చూడండి. కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా కనపడుతుంది. అది కూడా చూపిస్తాను మీకు.
ఫ్రెండ్స్ బ్రహ్మవరం గుట్ట పైన మనకు చెట్టు మధ్యలో బ్రహ్మవరం ఎలా తపాదించాడో మీకు చూపిస్తుంది. ఇదే టెంపుల్. రైట్ సైడ్ మనకు నవగ్రహాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తా. ఫ్రెండ్స్ ఇదే బ్రహ్మరం గారు తపో చేసిన చెట్టు. దాదాపు 100 సంవత్సరాలు దాటింది ఇది. ఈ చెట్టును ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏనుగు పాదం టైపులో ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తా. బ్రహ్మరం గారు ఎలా ఓల్డ్ చేసుకొని తపో చేసిండో ఒకసారి. లోపలికి ఎవరిని వెళ్ళనియరు, మీకోసం జస్ట్ ఒక 5 minutes చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్. బ్రహ్మరంగ చెట్టు పక్కనే కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ కాశీ మనము చెట్టు పక్కనే ఆనుకొని కూడా ఉంటుంది. పక్కపోటి ఇంకో దేవత కాళీమాత దేవత కూడా ఉంటుంది. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది టెంపుల్ హనుమాన్ టెంపుల్. అది పక్కనే ఆనుకొని చెట్టు పక్కనే బ్రహ్మగా తపస్సు చేసిన చెట్టు పక్కపోటికి పక్కనే ఆనుకొని కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, శివాలయము. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. పక్కన శివుని టెంపుల్ ఉంటే, కాశీశ్వర స్వామి టెంపుల్ ఉంటే పక్కనే పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. పక్కనే ఇది టెంపుల్. ఇప్పుడు బ్రహ్మవరం గుట్ట చూసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే గుట్ట పైన దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది. మనం వచ్చే దారిలోనే మనం బ్రహ్మవరం గుట్టకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది దారి. దుర్గామాత టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది. దుర్గామాత కూడా చూపిస్తా. టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. మొత్తం పైకి వచ్చిన తర్వాత దుర్గామాత టెంపుల్ ఇట్లా వెళ్తున్నా డైరెక్ట్ గా స్ట్రేట్ పైకి ఎక్కుతుంది వెహికల్, కారు కూడా వెళ్తుంది. ప్లస్ ఇంకోటి ఇడం కూడా మనం మిడిల్ ఆపిన తర్వాత ఇక్కడ మెట్లు కూడా ఉంటాయి, మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు దుర్గమాత. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో చూపించిన. ఈడంగా వెళ్తేనేమో వెహికల్ కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు పైకి. ప్లస్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్. మనం ఇక్కడ ఆపుతాం మిడిల్. ఇది మిడిల్, ఇది సర్కిల్ బాగుంటది. ఒకసారి విజిట్ చేయండి చాలా మంది. బ్రహ్మవరం గుట్ట ఎట్లా ఉంటుందో. దుర్గామాత టెంపుల్ మెట్లెక్కే ముందు కిందనే గోమాతలు ఉంటాయి. గోమాతలు కూడా బాగానే ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మెట్ల ద్వారా వెళ్ళి చూపిస్తాను టెంపుల్. చూడండి దగ్గరికి వెళ్ళి మొత్తం వీడియో మొత్తం. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. దుర్గామాత టెంపుల్కి వచ్చిన వాళ్ళు అనుకునే కోరిక తీరాలనుకో ముడుపు కట్టుకుంటారు ఇట్లా. ప్లస్ ఇంకోటి మాంకాళి దేవత ఉంటుంది ఇక్కడ కూడా బాగుంటుంది. చూపిస్తే దగ్గరికి వెళ్ళిందంట. ఇలా ఆటలు కూడా కోయవచ్చు. హోటల్ ఆటలు కూడా కోస్తారు ఇక్కడ. పక్కన దుర్గామాత టెంపుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. దుర్గామాత టెంపుల్ ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూపిస్తా. దేవత చాలా ఫేమస్. బ్రహ్మవరం గుట్ట పైన కనకదుర్గమాత చాలా ఫేమస్. ముక్కులు తీర్చడానికి ఇట్లా గాజులు కట్టిరు ముడుపు కోసం. టెంపుల్ మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది గణపతి టెంపుల్. ఈ గుడి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. గుడి బ్యాక్ సైడ్ శనేశ్వరం టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్.
శనేశ్వర టెంపుల్ అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, అది శనేశ్వర టెంపుల్ అంటారు.